హాయ్ వెల్కమ్ నమస్తే ఫ్రెండ్. ఈ వీడియో వచ్చి మన ఇంట్లో ఉన్న మిక్సీ ఎప్పుడైనా వైర్ పాడైతే అంటే ప్లగ్ కాడ ఏదైనా వైర్ కాలిపోతే ఆ ప్లగ్ని ఎలా మార్చాలి ఈ వీడియో నేను చేసి చూపిస్తాను. చూడండి, మీకు ఎటువంటి ఎలక్ట్రిషియన్ అవసరం లేదు, చాలా ఈజీగా మీరే మార్చుకోవచ్చు. లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే మీకు 50 రూపాయలు ఖర్చు మాత్రమే. చాలా ఈజీగా నేను చూపిస్తాను, మీకు స్టెప్ బై స్టెప్ మీకు బాగా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా మీరు మార్చుకోవచ్చు ఈజీగా. మీ మిక్సీ ప్లగ్ ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే, వైర్ ప్రాబ్లం ఉంటే ఫ్రెండ్ చూడండి, మిక్సీ ఎప్పుడైనా పని చేయకపోతే రన్ కాకపోతే చూడండి ఇక్కడ మనకు వైర్ ప్రాబ్లం ఉంటుంది. వైర్లు ఎక్కడైనా పోవచ్చు. కొంతమందికి ఎక్కువ వైర్ ప్రాబ్లం, కొంతమందికి ఎక్కువ ప్రాబ్లం చూడండి ఈ వైర్లో ఈ ప్లగ్ కాడ వస్తుంది. ఎప్పుడైనా మనం మిక్సీ ఈ విధంగా పెట్టినప్పుడు చూడండి ఇలా పెట్టి ఇలా ఆన్ చేస్తాం కదా, ఇలా ఆన్ చేసి ఇప్పుడు రన్ చేస్తాం, ఇలా రన్ అవ్వదు. చూడండి మిక్సీ ఎప్పుడైనా పని చేయకపోతే ఈ విధంగా మనం తిప్పుతూ ఉంటాం అనుకోండి, కదిలిస్తే కొంచెం మిక్సీ పనిచేస్తుంది. ఈ విధంగా షేక్ చేస్తూ ఉండాలి వైర్ని ఎప్పుడప్పుడు. అంటే మనకి ఏం ప్రాబ్లం అంటే చూడండి ఈ ప్లగ్ కాడ ఈ వైర్ కట్ అయింది, ఇక్కడ ప్రాబ్లము. ఇది ఏమవుతుందంటే లూజ్ కనెక్షన్ ఒకసారి అవుతూ ఉంటుంది. ఆ లూజ్ కనెక్షన్ కానీ లేదంటే వైర్ కట్ అవ్వడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈజీగా దీన్ని మనం మార్చవచ్చు, రిపేర్ చేయొచ్చు. చూడండి ఈ వైర్లో వచ్చి మనకు ఇక్కడ వైర్ కట్ అయింది కొద్దిగా, అందువల్ల రన్ కాలేదు. ఈ ప్లగ్ని మనం మార్చుకోవచ్చు. వైర్ ప్రాబ్లం వచ్చి ఇలా ప్లగ్ కాడ కాలిపోతే వైరు ఏ విధంగా మనం మార్చుకోవాలి ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఈజీగా మీరు మార్చుకోవచ్చు. ఒక చాకు ఉంటే చాకు తీసుకోండి, ఒక టెస్టర్ కావాలా, అంతే, ఇంకేం అవసరం లేదు. మనకు ఒక కొత్త ప్లగ్ ఒకటి తెచ్చుకోవాలి మీరు. ఈ ప్లగ్ వచ్చి మార్కెట్లో 50 రూపాయలు అమ్ముతారు. 3 పిన్ టాప్, 3 పిన్ ప్లగ్ అని చెప్పండి ఇలాంటి ప్లగ్. ఒకవేళ మీ దగ్గర వైర్ కట్టర్ ఉంటే మీరు వైర్ కట్టర్తో చాలా ఈజీగా మీరు ప్లగ్ను మార్చవచ్చు, చాలా ఈజీగా అయిపోద్ది పని. మీ దగ్గర వైర్ కట్టర్ లేకపోతే చాకుతో కూడా మార్చవచ్చు, కాకపోతే కొద్దిగా కష్టంగా ఉంటుంది. చూపిస్తాను ఏ విధంగా. ఫస్ట్ మనం ఇలాగా ఈ వైర్ ప్లగ్ ఉంది కదా ఈ విధంగా కట్ చేసేద్దాం. ఈ వైర్ ప్లగ్ పోయింది మనకి ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ పైన ఉన్న స్లీవ్ తీయాలా, ఏ విధంగా తీస్తాను చూడండి. మీరు ఒక చాకు తీసుకోండి, ఏదైనా పదునైన కత్తి తీసుకోండి, మంచిగా ఉండాలా, బాగా పదునుగా. ఇప్పుడు మనం ఏం చేయాలని చిన్నగా ఘాటు పెట్టాలి. ఈ విధంగా కొద్ది ఘాటు పెట్టి దీనికి ఇలా ఫోల్డ్ చేయాలా, ఇలా వంచాలా. ఇలా వంచితే ఏమవుతుందంటే ఈ పైన స్లీవ్ కట్ అవుతుంది. ఈ విధంగా పైన వరకు మాత్రం చిన్నగా కొద్దిగా కట్ చేయండి, స్లీవ్ కట్టేటట్టుగా. ఈ విధంగా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా, ఈ విధంగా లాగితే కూడా వచ్చేస్తుంది. ఒక్కోసారి మీకు రాకపోతే కట్టర్తో కూడా మనం ఇట్లా తీయచ్చు చాలా ఈజీగా. ఈ విధంగా సింపుల్గా తీయచ్చు. చాకుతో కూడా మీరు ఈ విధంగా తీయచ్చు, కాకపోతే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది తీసేదానికి. చూడండి ఈ విధంగా తీసిన తర్వాత దీంట్లో మనకు 3 వైర్లు వస్తాయి. చూడండి ఇది మనకు రెడ్, ఇది బ్లాక్, ఇది ఎర్త్ వైరు. ఇక్కడ మనకు ఇది రెడ్ వైరు, ఇది బ్లాక్ వైరు. దీంట్లో కలర్స్ సరిగ్గా కనపడడం లేదు, కాకపోతే ఇంకెందుకు చూపించలేకపోతున్నాను. ఇది రెడ్ వైరు, ఇది బ్లాక్ వైరు, కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఇట్లా ఉన్న ప్లగ్ మనం తీసి చూపిస్తాను ఏ విధంగా ఇవ్వాలి కనెక్షను. చూడండి ఇక్కడ ఎల్ఎన్ ఉంది. ఎల్ఎన్ ఉంటే మనకు ఫేస్ అంటే రెడ్ వైర్ ఇవ్వాలా, ఎన్ ఉంటే మనం న్యూట్రల్ ఇవ్వాలా అంటే బ్లాక్ వైరు. ఇక్కడ ఎల్ కాడ రెడ్ వైరు, ఎన్ కాడ బ్లాక్ వైరు. ఇక్కడ మనకు గ్రీన్ వైర్ ఇవ్వాలా, పైన ఎర్త్ వైరు. ఇప్పుడు మనం ఇద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ ప్లగ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుందాం. ప్లగ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వచ్చింది. చూడండి ఈ వైట్గా ఉంది కదా, ఈ వైట్గా ఉన్నదని ఏం చేస్తామంటే ఫస్ట్ మీరు ఈ వైర్కి ఉంది కదా ఈ వైర్ లోపలికి ఇలా తీసుకోండి, ఇలా తీసుకుని వదిలేయండి, మళ్ళీ తీసుకుని మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2 స్క్రూలు ఉన్నాయి కదా కింద పక్క, ఈ 2 స్క్రూల్లో మీరు కొద్దిగా లూజ్ చేసుకోండి, 2 లూజ్ చేయాలా. చూడండి వైర్ స్లీవ్ ఏ విధంగా తీయాలో ఒక చాకు తీసుకోండి. ఈ విధంగా మీరు చిన్నగా ఇలా సైడ్ కనండి, ఇలాగా ఈజీగా వచ్చేస్తుంది. మరీ ఎక్కువనే కాకండి, వైర్ కట్ అవుతుంది లోపల స్లీవ్లు కూడా. ఒకవేళ మీకు ఈ విధంగా మీరు సరిగ్గా తీయలేకపోతే చాకుతో మీరు ఏం చేస్తారంటే అగ్గిపెట్టెతో కొంచెం పుల్ల వెలిగించి ఇలా నిప్పు పెట్టండి, కొద్దిగా వేడి చూపిస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా లాగితే సింపుల్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఎక్కువ తీసుకొని దీన్ని ఇలా రౌండ్గా తిప్పండి టైట్గా. ఈ విధంగా కొద్దిగా పెన్ వేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి రెండుగా, కొంచెం టైట్ గ్రిప్ వస్తుంది. ఆ తర్వాత ఈ గ్రీన్ వైర్ ఉంది కదా దీన్ని కూడా మనం కొద్దిగా ఇక్కడ ఈ విధంగా కొద్దిగా మడిచేయండి. ఇప్పుడు చూడండి ఈ టెస్టర్తో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న స్క్రూల్ని కొద్దిగా లూజ్ చేసుకోండి, 3 స్క్రూల్ని కూడా ఇలా లూజ్ చేసిన తర్వాత చూడండి ఈ 2 వైర్లు మీరు తెలియకపోతే ఏ పక్కన ఇవ్వచ్చు. ఈ వైట్ వైర్లు ఉన్నాయి కదా, ఇది బ్లాక్, ఇది రెడ్, ఇది ఏ పక్కన ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ గ్రీన్ మటుకు ఇక్కడ ఇవ్వాలి పైన, ఓకేనా. ఒకవేళ మీకు బాగా కరెక్ట్గా ఇవ్వాలనుకుంటే చూడండి దీనిలో రెడ్ వేర్ ఉంటుంది కదా, ఈ రెడ్ వేర్ మీరు కరెక్ట్గా చూడండి ఇక్కడ మనకు ఎల్ ఉంది, ఈ ఎల్ కాడ ఇవ్వాలా. ఎల్ ఇటు పక్క వచ్చింది కాబట్టి మనం ఇటు పక్క ఎల్ ఇస్తే సరిపోతుంది. ఇది రెడ్ వేరు. ఈ విధంగా రెడ్ వేర్ ఇటు తగిలిచ్చి దీన్ని ఇలాగ మనం టైట్ చేయాలా. ఆ తర్వాత ఈ బ్లాక్ వైర్ని ఈ పక్క పెట్టి ఎన్ను ఈ విధంగా మీరు టైట్ చేసేయండి.
చూడండి ఈ గ్రీన్ వైర్ ఉంది కదా, ఈ గ్రీన్ వైర్ మనం పైన ఈ విధంగా పెట్టేసి దీన్ని కూడా ఈ విధంగా టైట్ చేసేద్దాం. ఇలా వైర్ పెట్టేసి చూడండి దీని క్యాప్ ఉంది కదా ఇక్కడ ప్లాస్టిక్ది, ఈ వైర్ క్లాప్ ఉంది కదా, ఈ క్యాప్ని కూడా ఈ విధంగా పెట్టండి ఇక్కడ. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందు దీన్ని ఇట్లా తీసుకోండి ఈ వైర్ పైకి, మళ్ళీ ఈ క్యాప్ని ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసి ఈ వైర్ క్యాప్కి మనం ఇక్కడ స్క్రూ వేయాలా. బ్రౌన్గా ఉంది కదా, వీటికి స్క్రూ మళ్ళీ బిగించాలా ఎలా ఉందో అలా ఈ విధంగా పెట్టి దీన్ని టైట్గా స్క్రూని టైట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పైన కప్పు ఉంది కదా, ఈ కప్పును కూడా ఈ విధంగా పెట్టేయండి. ఈ విధంగా కప్పును పెట్టేసి ఈ కప్పుకి మనం తిప్పేసి 2 స్క్రూలు ఈ విధంగా వేసేద్దాం. యాజ్టీస్గా ఎలా ఉన్నాయి అలా చాలా సింపుల్గా బిగించుకోవచ్చు. మీడియం టైటు చూడండి, మనం రెడ్ వైర్ వచ్చి ఎల్కి ఇచ్చాము, బ్లాక్ వైర్ వచ్చి ఎన్కి ఇచ్చాము, ఎర్త్ వైర్ మనం సెంటర్లో ఇచ్చాం పైన. ఇది దీని కనెక్షన్. ఇప్పుడు మనం మిక్సీని చెక్ చేద్దాం ఏ విధంగా పనిచేస్తా చూద్దాం. పెట్టాము, ఆన్ చేశాను. చూడండి ఇప్పుడు లైట్ వెలుగుతుంటుంది ఇక్కడ. చూడండి లైట్ వెలుగుతుంది ఇక్కడ, మిక్సీలో పనిచేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం పని చేయలేదు కదా, ఇదే తిప్పితే మిక్సీ బాగా తిరుగుతుంది. ఈ విధంగా మనం రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మిక్సీని ఏ విధంగా క్లీన్ చేయాలి ఈజీగా చాలా సింపుల్గా చూపిస్తాను, ఎలా క్లీన్ చేయాలో. ఆ విధంగా మీరు మిక్సీని మీ ఇంట్లో రోజు క్లీన్ చేసుకోవచ్చు, కావాలన్నా వారానికి ఒకసారి, ఎప్పుడైనా సరే మీ ఇష్టం. నీట్గా ఉంటుంది మీ మిక్సీ. ఓకేనా, ఇప్పుడు వర్క్ అయిపోయింది, బాగా పనిచేస్తుంది మిక్సీ. ఓకే, రెడీ అయిపోయింది. ఈ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే చూడండి, ట్యాంకీ క్లీన్ చేశాను, నేను ఫ్యాన్ క్లీన్ చేశాను, స్విచ్ బోర్డు క్లీన్ చేశాను. ఇంకా మీకు మిక్సీ క్లీన్ కూడా ఒక త్వరలో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్తో. అంతవరకు బాయ్ ఫ్రెండ్.